ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారట, వాళ్ళిద్దరు డిగ్రీ వరకు చదువుకున్నారు. మళ్ళీ కూడా చాలా మంది డిగ్రీ చదివారు కదా, డిగ్రీ వరకు చదువుకున్నారట. ఒక ఫ్రెండ్ ఏమో కుర్రోడేమో రైతు కుటుంబంలో పెరిగాడట, రైతు కుటుంబంలోనే ఉండిపోయాడట. ఇంకొకడు మాత్రం సిటీలోకి వెళ్ళిపోయాడట, బాగా సంపాదించుకున్నాడు, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు, బాగా సంపాదించుకున్నాడు, చక్కగా చదువుకున్నాడు. ఎలాగా మన జోసెఫ్ లాగా. అందుకని సిటీలో ఏం చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, బాగా సంపాదించుకున్నాడు, చక్కగా సంపాదించుకున్నాడు. ఒకరోజు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా డిగ్రీ చదువుకున్నాడు, వీళ్ళిద్దరు కూడా కలుసుకున్నాడు. ఎవరిద్దరు? ఈ డిగ్రీలో చదువుకునే ఫ్రెండ్స్ కలుసుకొని రైతు పని చేస్తూ డిగ్రీ చదువు రైతు పని చేస్తున్నటువంటి ఆ వ్యక్తి సిటీలోకి వచ్చాడు. సిటీలోకి వచ్చి చదువుకున్నటువంటి వ్యక్తి కలిసినట్ట అది మాట్లాడుకుని, అరే నువ్వేం చేస్తున్నావు, నేను బాగా సంపాదించుకున్నాను అని చెప్పి అంతా చూపించినట్ట. మనం సంపాదించుకున్నాం ఎలా చూపించినట్టే, ఇది కూడా ఈ కుడి వైపు ఉన్నటువంటి ఈ గేటెడ్ కమ్యూనిటీ నాదే, నేనే కట్టించుకున్నాను. అలాగే ఈ ఎడం పక్క ఉన్నటువంటి ఈ యొక్క ఇల్లులోనే చూస్తున్నా, ఇవన్నీ నాది, అపార్ట్మెంట్ చూస్తున్నాను, ఇవన్నీ ఇచ్చేసాను. మళ్ళా వెనక వైపు చూపించాడు, ఈ తోటలన్నీ నాయే, ఇవన్నీ నేనే సంపాదించుకున్నాను, నాకు వచ్చిన ధనం ఇవన్నీ. అలాగే ముందు ఉందట ఒక పెద్ద బంగ్లా, ఈ బంగ్లా ఎవరిదంటే నాదే అన్న. కార్లు తీసుకెళ్తూ ఇవన్నీ చెప్తాడు. అంటే తూర్పును సంపాదించాడు, పడమలు సంపాదించాడు, ఉత్తరం సంపాదించాడు, దక్షిణ కూడా చక్కగా సంపాదించుకుని వెల్ సెటిల్డ్ అనమాట, బాగా చక్కగా సెటిల్ అయ్యి. అప్పుడు ఈయన అడిగాడు, ఎవరు? ఈ రైతు అడిగాడు, అరే నువ్వు మరి ఈ చుట్టుపక్కల నువ్వు సంపాదించుకున్నావు, అక్కడ సంపాదించుకున్నావు, ఎక్కడ? పైన. ఎక్కడ సంపాదించుకున్నావు? 14 యోహాను 14 అంటాడు కదా, నీ కొరకు నేను స్థలము సిద్ధపరచా వెలుస్తున్నాను. నీవన్నీ సంపాదించుకున్నావురా, నువ్వు ఎక్కడ సంపాదించుకోవాలి అంటే ఆశ్చర్యపోయాడట. ఆశ్చర్యపోయాడు, అవును నిజమే, నేను నిజమే ఇదంతా సంపాదించుకున్నాను, కానీ దేవుని దగ్గర ఒక స్థానాన్ని నేను సంపాదించుకున్నాను.